బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ను వరద విలయం వణికిస్తుంది. భారీ వర్షాలు తోడు హిమానది మంచు పర్వతం కూలిపోవడంతో నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ జల ప్రళయానికి ఇప్పటి వరకు 475 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా వెల్లడించగా వేలాది మంది ఆచూకీ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. గల్లంతైన వారిలో దాదాపుగా 290 మంది భారతీయులు ఉన్నట్లుగా గుర్తించడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా వరద బీభత్సం నుంచి కోలుకోకముందే మరో భారీ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు నేపాల్ను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైనా సరిహద్దు ప్రాంతంలోని సిచువాన్ ఫ్రాన్సిస్ 5.1 తీవ్రతతో భూకంపం సంభవించగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు దిగువ ప్రాంతాల వైపు దూసుకొస్తున్నట్లుగా అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. నేపాల్ వరద విలయం వణికిస్తుంది. భారీ వర్షాలకు తోడు హిమానీ నదిలో మంచు పర్వతం కూలిపోవడంతో నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ జల ప్రళయానికి ఇప్పటి వరకు 475 మంది మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించగా వేలాది మంది ఆచూకీ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. గల్లంతైన వారిలో దాదాపుగా 290 మంది భారతీయులు ఉన్నట్లుగా గుర్తించడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా వరద బీభత్సం నుంచి కోలుకోకముందే మరో భారీ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు నేపాల్ను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైనా సరిహద్దు ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్లో 5.1 తీవ్రతతో భూమి కంపించగా ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు దిగువ ప్రాంతాల వైపు దూసుకొస్తున్నట్లుగా అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు.
రాఖీ పండుగ వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన సురేఖ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పార్టీల వివాదం తర్వాత తొలిసారిగా సీఎంను సురేఖ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పండుగకు ముందే కొండా సురేఖ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆమెను బర్తరఫ్ చేయాలంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. సురేఖ వ్యవహారంతో పార్టీ ప్రభుత్వానికి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాఖీ పండుగ వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన సురేఖ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పార్టీల వివాదం తర్వాత తొలిసారి సీఎం రేవంత్ను సురేఖ కలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పండుగకు ముందే కొండా సురేఖ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆమెను బర్తరఫ్ చేయాలంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. సురేఖ వ్యవహారంతో పార్టీ ప్రభుత్వానికి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ రామ్నగర్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన నివాసంలో మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జేహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళా నాయకులు దత్తాత్రేయకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అని దత్తాత్రేయ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు జరిమానాలు విధించకుండా ప్రేమతో రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సిఐ నరహరి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నగా తమ రక్షణ కోరుకుంటే తమ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సందేశం ఇచ్చారు. జరిమానాల కంటే అవగాహనతోనే వాహనదారుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రకాశం జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో రాఖీ పండుగ సంబరాలు నిర్వహించారు. చిన్నారులు పోలీసు అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు పోలీసు అధికారులు ఆశీర్వదించారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సిఐ సురేష్ కుమార్, ఎస్ఐలు రవిప్రకాష్, మురళీమోహన్ సూచించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పద్మశాలి సంఘం సితాయిపేట దర్పల్లి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి యజ్ఞం నిర్వహించారు. అనంతరం జంధ్యం ధరించి ఒకరికొకరు రాఖీలు కట్టుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వినోద్ కుమార్, కార్యవర్గ సభ్యులు అక్షయ్, వైభవ్, నరేష్, మండల అధ్యక్షుడు అంకమ్మ ఆనంద్ పాల్గొన్నారు. టాక్సిక్ సినిమాతో మరోసారి తన మేకింగ్ స్టైల్ ఏంటో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చెప్పేశారు. నేను రాసేది ఒకటి, తీసేది ఒకటి, ఎడిట్ చేసేది మరొకటి అంటూ ఆమె చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. యష్ హీరోగా తెరకెక్కించిన టాక్సిక్పై భారీ అంచనాలున్న వేళ షూటింగ్కి ముందు గీతూ మోహన్ దాస్ ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్క్రిప్ట్ రాసినప్పుడు కథ సెట్స్పై మారుతుందని, ఎడిటింగ్ టేబుల్ వచ్చేసరికి ఇంకో రూపం తీసుకుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ రాసుకున్న స్క్రిప్ట్కే కట్టుబడి ఉండనని, నిర్మాతలకు కూడా ముందే విషయం చెప్తానంటూ చెప్పుకొచ్చారు. is out, then I'm happy. I never stick to the script. I write something, I shoot something else, I edit something else, and then the film is out, then I'm happy. I never stick to the script, even while filming. Like even now for my next film, I'm meeting with producers and stuff, so when I'm talking to them, this is one thing that I keep telling them: you're not going to get what you're reading. You're not going to get what you're reading. I write something, I shoot something else, I edit something else, and then the film is out, then I'm happy. I never stick to the script, even while filming. Like even now for my next film, I'm meeting with producers and stuff, so when I'm talking to them, this is one thing that I keep telling them: బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ కొత్తగూడలో కాంక్రీట్ కార్యకలాపాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈకో పార్క్ పక్కనే భారీగా కాంక్రీట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, వీటి కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని స్థానికులు అంటున్నారు. ఒకవైపు హిమాయత్ సాగర్, మరోవైపు ఈకో పార్క్ ఇలాంటి కీలకమైన పర్యావరణ ప్రాంతంలో నిబంధనలు పట్టించుకోకుండా కాంక్రీట్ కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అప్పటి కలెక్టర్ అమ్రపాలి, శంషాబాద్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేసినప్పటికీ ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు నోటీసులు జారీ చేయడం మినహా కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. హిమాయత్ సాగర్, ఈకో పార్క్ పరిసర పర్యావరణాన్ని కాపాడాలని, కాంక్రీట్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
శంషాబాద్ కొత్వాల్గూడలో కాంక్రీట్ కార్యకలాపాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకో పార్కు పక్కనే భారీగా కాంక్రీట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, వీటి కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు హిమాయత్ సాగర్, మరోవైపు ఇకో పార్క్ ఇలాంటి కీలకమైన పర్యావరణ ప్రాంతంలో నిబంధనలు పట్టించుకోకుండా కాంక్రీట్ కార్యకలాపాలు ఎలా కొనసాగుతాయంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అప్పటి కలెక్టర్ అమ్రపాలి, శంషాబాద్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేసినప్పటికీ ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వారు అంటున్నారు. అధికారులు నోటీసులు జారీ చేయడం మినహా కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. హిమాయత్ సాగర్, ఈకో పార్క్ పరిసర పర్యావరణాన్ని కాపాడాలని, కాంక్రీట్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ వర్షాన్ని సూచన చేసింది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే నెల 2వ తేదీ వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ, తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచన చేస్తుంది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే నెల 2వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరం నియోజకవర్గంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి భారీగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పీఎం కుసుమ్ పథకం కింద మొత్తంగా 42.5 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. పలు గ్రామాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటుగా వ్యవసాయ రంగానికి విద్యుత్ భారం తగ్గించడమే లక్ష్యమని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్ ద్వారా రైతులకు ఇస్తున్నాం. ఇది ఎక్కడికక్కడ ఆ 33 kV సబ్స్టేషన్ లో మనం గ్రిడ్ కలుపుతాం కాబట్టి వోల్టేజ్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఫేజ్ లో గవర్నమెంట్ కూడా ఆలోచన ఏముందంటే ప్రతి 33 kV సబ్స్టేషన్ లో కూడా బ్యాటరీ స్టోరేజ్ కూడా పెట్టాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఆ విధంగా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి కరెంటు బిల్లు కూడా కట్టకుండా వాళ్ళకి కావాల్సిన కన్జంప్షన్ అంతా కూడా సోలార్ ద్వారా తీసుకోవచ్చు. అది కూడా త్వరలోనే రూపుదిద్దుకుంటుంది. సబ్స్టేషన్స్ కింద 42 మెగావాట్లు పెడుతున్నాం. అది ఇంకొక నవంబర్ కంతా కంప్లీట్ అవుతాయి. మాక్సిమం మొత్తం మ్యాక్సిమం మెగావాట్లు. అలాగే పల్నాడు జిల్లాలో 42 మెగావాట్స్ అవార్డు చేయడం జరిగింది. మిగతా బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో కూడా చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ఈ 3 మెగావాట్ల ప్లాంట్ను గ్రిడ్కు అనుసంధానం చేయడం జరిగింది. రాష్ట్రంలోనే అంటే మిగతా డిస్కంలో కూడా అవార్డు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్ పర్యటించారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవస్థానం కోసం 12 లక్షలతో ఏర్పాటు చేసిన 37 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రానికి శంకుస్థాపన చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కమాయ మరుదైన వర్ధయంతి జనమేన శ్రీరామ్